హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్. ఈరోజు నేనైతే వెకేషన్కి వెళ్తున్నాను ఫ్యామిలీతో. సో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మొత్తం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా మేమైతే మార్నింగ్ 7:30 వరకు స్టార్ట్ అయ్యాము. మేమున్న ప్లేస్ నుంచి అరుణాచలం వెళ్ళడానికి 9 to 10 అవర్స్ పడుతుంది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. సో లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో ఆఫ్టర్ లంచ్ అయితే మేము స్నాక్స్ బ్రేక్ తీసుకోవసరం లేదు, ఎందుకంటే స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాము. సో బయట ఫుడ్ అవాయిడ్ చేసేసాము టోటల్గా. ఇంకా అరుణాచలం రూమ్స్ కోసం అయితే ఆన్లైన్లో సెర్చ్ చేసాము. ఏ రూమ్ తీసుకోవాలో అర్థం కాలేదు. సో ఫైనల్గా ఒక రూమ్ ఫిక్స్ అయ్యాము. సో ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. సో డిన్నర్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే తినేసేసాము. సో ఫైనల్గా అరుణాచలం అయితే వచ్చాము. ఇప్పుడే రూమ్లోకి దిగాము. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాము. బెడ్స్ అయితే 3 ఉన్నాయి. 2 వచ్చేసి డబల్ బెడ్స్, 1 వచ్చేసి సింగిల్ బెడ్. ఇంక ఇలా మేము కబోర్డ్స్ ఇలా రూమ్ అంతా ఒకసారి అలా చూసుకుంటున్నాము. జర్నీ చేసి అలసిపోయాం, బాగా రిలాక్స్ అవుతున్నాడు బాబాయ్. ఇంకా వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో రూమ్ అయితే చాలా బాగుంది. మేము కూడా కొంచెం అలా అన్నీ సదిరి అలా ఫ్రెష్ అప్ అయ్యి అలా కూర్చున్నాము. సో ఇంకా ఏంటంటే ఆలోచనలు ఎవరి వాళ్ళు ఆలోచిస్తున్నాం. ఏంటంటే దర్శనానికి ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలా లేకపోతే ఆఫ్టర్ 5 వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. ఇంకా అందరం డిసైడ్ అయిపోయి ఇప్పుడు 2 అవర్స్ పండుకొని 11 వరకు లేచి స్టార్ట్ అవుదాము అనుకున్నాము. 11 వరకు అందరం రెడీ అయిపోయాము. ఇంకా మార్నింగ్ 2 వరకు స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదక్షిణ చేయాలి కదా, సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తుంటుంది ఆల్రెడీ గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ చేసేసారు మిడ్నైట్. మేము టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. సో వాళ్ళే మనకి ఆటో బుక్ చేసేసారు. సో అందువల్ల మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. వచ్చాక మేము కొబ్బరి బొండము, ఒత్తులు ఇలా తీసుకొని రాజగోపురం దగ్గర అయితే ఇలా దీపం ముట్టియాలి ఫస్ట్ అయితే. ఇంకా రాజగోపురం దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. సో అందులో నేను కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మాకు స్పేస్ దొరికింది దీపం ముట్టియడానికి. సో అలా ఇంకా దీపం ముట్టించి రాజగోపురంకి హారతి ఇచ్చాము. హారతి ఇచ్చిన తర్వాత మేమైతే కొబ్బరికాయ కొడదామని వెళ్తున్నాము. సో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నప్పుడు దారిలోనే ఒక పూజారి అయితే మమ్మల్ని పిలిచారు. సో ఎందుకు పిలిచారో ఏంటో ఏం తెలియదు. సో మేమైతే ఫస్ట్ నేను మా చెల్లి అందరం అయితే హారతి ఇచ్చాము. అలా హారతి ఇచ్చి ఇట్లా పక్కన నిలబడగానే పూజారి వచ్చి మా దగ్గర ఉన్న కొబ్బరికాయ తీసుకొని ఇలా మా చుట్టూ తిప్పి మొత్తం ఏమో మంత్రాలు చదివాడు. దిష్టి తీస్తున్నాడు అంట, నర దిష్టి. సో ఇలా తిప్పి మొత్తం కొబ్బరికాయ వాళ్ళే తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎవరికైతే దిష్టి తీశారో వాళ్ళకే కొబ్బరికాయ నీళ్ళు అనేవి పోస్తున్నారు. ఇంకా పూజారి వచ్చి ఇలా దిష్టి తీసి ఇలా పూజ చేస్తుంటే చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఈరోజే మా చెల్లి బర్త్డే. సో అందువల్ల కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. సో తర్వాత నాకు కూడా తీశారు. తీసిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని దిష్టి తీసినందుకు కొంచెం దక్షిణ వేసాము పూజారికి. సో అలా దక్షిణ వేసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 2:30కి అట్లా మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. గిరి ప్రదక్షిణ అంటే ఏదో మొక్కుబడిగా నడవడం కాదు, భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క అడుగు భక్తితో వేయాలి. సో గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు ఎక్కడున్నాయి ఏంటో చూద్దాం రండి. అష్టలింగాల్లో మొదటి లింగం ఇంద్రలింగం. ఇది తూర్పుకి మళ్ళీ ఉంటుంది. ఇది మనం రాజగోపురం దాటిన 1.5 కిలోమీటర్లోనే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్రెడీ లాక్ చేసి ఉంటారు, ఎందుకంటే మార్నింగ్ టైం ఎవరు ఉండరు. సో అందువల్ల లాక్ చేసి ఉంటుంది. మనం బయట నుంచి దర్శనం చేసుకోవాలి. ఎవరైనా ఈ అష్టలింగాలను కూడా దర్శనం చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 6 నుండి నైట్ 9 వరకు అవైలబుల్ ఉంటుందన్నమాట, ఓపెన్ అయి ఉంటాయి. సో అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. అష్టలింగాలలో 2వ లింగం అగ్నిలింగం. అగ్నిలింగం వచ్చేసి మనకి ఆగ్నేయ దిశన ఉంటుందన్నమాట. అరుణాచలంలో అగ్నిలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అరుణాచలేశ్వరుడు స్వయంగా అగ్నితత్వాన్ని సూచించే శివరూపం అని భావిస్తారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని అర్థం అన్నమాట.
గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి, రైట్ సైడ్ నడవకూడదు. ఎందుకంటే రైట్ సైడ్ దేవుళ్ళు ఋషులు నడుస్తారనమాట. సో అందుకని లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి. అష్టలింగాలలో మూడవ లింగం యమలింగం. యమలింగం వచ్చేసి దక్షిణ దిశన ఉంటుంది. గిరి ప్రదక్షిణలో యమలింగ దర్శనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యముడు ధర్మానికి అధిపతి కావడంతో ఈ లింగాన్ని పూజించడం వల్ల మన జీవితంలో మంచి మార్గం వస్తుందని భక్తులు నమ్ముతారు. నేను ఈ అష్టలింగాల గురించి ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మా ఏజ్ వాళ్ళకి ఇలాంటివి ఏమీ తెలియవు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం యూస్ అవుతుందని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అష్టలింగాల్లో 4వ లింగం నైరుతి లింగం. నైరుతి లింగం నైరుతి దిక్కుని సూచిస్తుంది. నైరుతి లింగంని దర్శించుకోవడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఒక చోట కూడా ఆగలేదు. కానీ ఇక్కడ చైర్స్, ఇక్కడ ఫెసిలిటీస్ అంతా మంచిగా ఉన్నాయన్నమాట. ఎవరైనా అలసిపోయి వచ్చినా కూర్చోవడానికి అట్లా, అంటే స్నాక్స్, ఫుడ్ ఇట్లా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇప్పటి వరకు ఆగలేదు మేము. ఇప్పుడే ఇక్కడ కొంచెం కూర్చోవడానికి మంచిగా ఉందని అలా కూర్చున్నాం అన్నమాట. మేము ఇప్పటి వరకు దర్శనం చేసుకున్న లింగాలలో నైరుతి లింగాన్ని మాత్రమే మేము దగ్గర నుంచి చూసామన్నమాట. ఓన్లీ గర్భగుడికి ఒక్కటే గేట్ వేసేసారు, మిగతా అంతా ఓపెన్ ఉందన్నమాట. సో చాలా దగ్గర వరకు వెళ్ళి చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఒక్క లింగంనైనా దగ్గర నుంచి చూడగలిగాము అని. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మధ్యలో అష్టలింగాలే కాకుండా మధ్యలో చిన్న చిన్న గుడులు కూడా ఉంటున్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్ సూర్యలింగం, చంద్రలింగం, ఇలా చాలా లింగాలు కూడా ఉంటున్నాయి. సో మేము వాటిని కూడా దర్శనం చేసుకున్నాము. అష్టలింగాలలో 5వ లింగం వరుణలింగం. వరుణం అంటే నీరు అన్నమాట. సో శాంతికి స్వరూపం నీరు అని సూచిస్తారు. సో అందువల్ల చాలామంది భక్తులు శాంతి కోసం ఇక్కడ ఎక్కువ పూజలు చేస్తుంటారంట. మేము దర్శనం చేసుకునేటప్పుడు వర్ణలింగం దగ్గర చాలామంది క్రౌడ్ ఉన్నారనమాట. సో అందరూ అక్కడ కూర్చొని ఇట్లా ముద్రలు పెట్టి కూర్చున్నారనమాట, మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను మా చెల్లేమో చాలా స్లోగా నడుస్తున్నాం. ఎందుకంటే మనం నడవాల్సింది చాలా ఉంది. ఫాస్ట్గా నడిచి ఎనర్జీని డ్రాప్ చేసుకోవడం ఎందుకని స్లోగా నడుస్తున్నాము. ఇంతలోనే వాయులింగం వచ్చేసింది. అష్టలింగాలలో 6వ లింగం వాయులింగం. వాయు అంటే జీవానికి అవసరమైన ప్రాణవాయువు. అందుకే ఈ లింగాన్ని దర్శించడం వల్ల ప్రాణశక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. మనసు తేలికగా ప్రశాంతంగా మారుతుందని విశ్వాసం. ఇప్పటి వరకు నేను చూసిన లింగాలన్నిటిలోనూ వాయులింగం చాలా గ్రౌండ్లో ఉంటుందన్నమాట. చాలా బెండ్ అయి చూడాలి. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. సో అప్పుడే ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేసేసారు. ఇక్కడ విగ్రహాలు, లింగాలు అన్నీ చాలా రుద్రాక్షలు ఉన్నాయి. అలా దారిలో నడుస్తూ ఉండగా మాకు 6 కాళ్ళు ఉన్న దూడ అయితే కనిపించింది. మేమైతే ఇలాంటివైతే నేను ఎప్పుడు ఫొటోస్లలోనే చూశాను, రియల్గా ఎప్పుడు చూడలేదు. సో ఎక్కువ ఈ దేవస్థానంలోనే ఉంటాయన్నమాట. సో అంతలోనే ఒక చిన్న దేవాలయం అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మేము కొంచెం అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ ఉంది, అయినా కానీ వీడియో తీశాను. సో ఏమనుకోకండి. అష్టలింగాలలో 7వ లింగం కుబేరలింగం. కుబేరలింగం అనేది సంపదకు సంబంధించిన లింగం. ఈ లింగం వచ్చేసి మనకి ఉత్తర దిశన ఉంది. ఈ కుబేరలింగంని దర్శించుకోవడం వలన వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, ఇలా ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ లింగం దగ్గర మనం అలా కొద్దిసేపు పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని అందరూ నమ్ముతారు. ఇక్కడ ఆల్రెడీ టైం 5:30 or 6 అవుతుంది కాబట్టి ఈ లింగం అయితే మేము డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒక్క లింగంనైనా ఇలా దర్శించుకున్నాము అని అనుకున్నాము. గిరి ప్రదక్షిణ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేస్తుంటారు. సో పెద్దవాళ్ళు కొంచెం కాలు గుంజుతూ ఉంటాయి కదా. సో అందువల్ల కొన్ని షాప్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇలా లెగ్ మసాజర్స్ కూడా ఇట్లా మనకి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్కి ఇలా పెట్టారనమాట. చాలా మంచిగా ఉంది కదా ఈ ఐడియా ఏదో. మేము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఏంటా అని చూస్తే అది మోక్ష మార్గం అని ఉంది.
మోక్ష మార్గం అంటే జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకొని మోక్షం పొందే మార్గం. మనం ఆత్మ మరియు పరమాత్మ ఒకటే అని గ్రహించడం ఈ మార్గ లక్ష్యం. ఈ మార్గాన్ని మహర్షులు మరియు యోగులు అనుసరించారంట. అరుణాచలం వెళ్ళిన చాలామంది వరకు ఈ మోక్ష మార్గం ఎక్కడ ఉంటుంది అని సరిగా తెలియదు. సో ఈ మోక్ష మార్గం ఎక్కడ ఉంటుందంటే కుబేరలింగం దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్ దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ మోక్ష మార్గం. సో ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గంని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే అందులో నుండి రావడం వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని అందరి నమ్మకం. సో మేమైతే అందరం మోక్ష మార్గం నుండి చాలా ఈజీగా బయటకు వచ్చేసాము. ఈ మోక్ష మార్గం నుండి బయటికి వచ్చేటప్పుడు అందరినీ చూస్తూ నాకు చాలా భయం వేసింది. అమ్మో ఎలా ఉంటుందో లోపలికి, చాలా లెంత్ ఉంటుందేమో అని భయపడ్డాను. కానీ బయటికి రావడం చాలా ఈజీగా అనిపించింది. అసలు ఫుల్ టెన్షన్ పడ్డా, ఇంత టెన్షన్ పడ్డా ఎందుకు అని అనిపించింది. అష్టలింగాలలో ఆఖరి లింగం 8వ లింగం ఈశాన్యలింగం. ఈశాన్యలింగం దగ్గర అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అందువల్ల మొత్తం స్టిక్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో అందువల్ల దర్శనము అంతగా లేదు, దూరం నుంచే దర్శనం చేసుకున్నాము, ఇంకా ఓపెన్ చేయలేదు. ఈశాన్యలింగం ఉత్తర దిశను సూచిస్తుంది. గిరి ప్రదక్షిణ యొక్క చివరి లింగం కాబట్టి భక్తులు దీన్ని ఎక్కువ భక్తితో దర్శిస్తారు. పురాతనుల ప్రకారం ఈ లింగ దర్శనంతో భక్తి, జ్ఞానం, కర్మ అన్నీ కలిపి మోక్ష సాధన సాధ్యమవుతుందని భక్తులు భావిస్తారు. మార్నింగ్ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కొంచెం కూడా అలసట అని అనిపించలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఏ లింగాన్ని దర్శనం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండడం వల్ల ఎంత నడిచాము, ఎక్కడి వరకు వెళ్తున్నాము అని ఎట్లాంటి అలసట అనిపించలేదు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అన్ని లింగాల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు దేవుడి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఎంట్రన్స్ నుండి లోపలి వరకు మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా క్రౌడ్ అంతా ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో అందువల్ల ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. సో దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది అనుకుంటున్నాను. అష్టలింగాలు దర్శనం చేసుకునేటప్పుడు బయట రోడ్ అంతా ఇట్లా డాంబర్ రోడ్డు కాబట్టి చిన్న చిన్న గులక ఉంటూ కూర్చుకుంటూ ఉంటాయి. కానీ అసలు దేవుడి దర్శనం చేసుకుంటానికి లోపలికి వెళ్తున్నప్పుడు కాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే, అబ్బా ఇంతసేపు పడ్డ కష్టమంతా ఈ దూరం నడిచేలోపే మర్చిపోయామే అన్నట్టు ఉంది. కానీ కొద్దిగా లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత ప్రశాంతంగా ఉందంటే, మార్నింగ్ టైంలో దర్శనం చేసుకోవడం ఎంత మంచిగా ఉందంటే, ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, ఏమీ లేవు, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ఈ టైంలో అయితే. అరుణాచలంలో పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. సో అందువల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం లైన్స్ కోసం ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇక్కడ హుండీలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే భక్తులు చాలా మొత్తంలో వస్తారనమాట. సో నేనైతే ఇంకా మా అమ్మ నాకు దర్శనం అక్కడ హుండీలో వేయమని డబ్బులు ఇచ్చారనమాట. సో హుండీలో వేసేసాను. సో ఇంకా ఇక్కడి నుంచి లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో అందువల్ల నేనైతే మొబైల్స్ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నాము. సో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. లోపల అయితే మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాక్స్ క్యారీ చేయాలి, ఎందుకంటే గర్భగుడిలో శివుడి దగ్గర విభూది ఉంటుంది. ఆ విభూదిని అక్కడ ఉన్న పూజారులు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కొంచెం ఇస్తారనమాట. సో ఇంకా ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలా ప్రసాదాలు తీసుకొని ప్రశాంతంగా బయటకైతే వచ్చేసాము. అలా కొద్దిసేపు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రసాదాలు తిని అలా చిన్నగా ఇంటికి బయలుదేరాము. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది అరుణాచలం మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.